సైబర్ క్రైమ్లోనట సైబర్ క్రైమ్ నియంత్రణలో రాష్ట్రం టాప్. మొన్ననే కాదు మర్డర్ జరిగింది. మొన్న అన్నదమ్ములు కలిసి సొంత అన్నను పొడిచిండ్రు. నిన్న భూపాలపల్లిలో ఓ మర్డర్ జరిగిపోయింది. రామలింగమూర్తి మర్డర్ జరిగిపోయింది. ఇలాంటివి జరుగుతా అంటే మళ్ళీ క్రైమ్లో నియంత్రణలో టాప్ అని రాసుకుందానికి సిగ్గు అనిపించలేదు రాష్ట్ర సర్కార్కి. 2 రోజులలోనే 2 మర్డర్లు జరిగినాయి. ఇంకా బయటికి బొక్కని మర్డర్లు ఎన్ని ఉన్నాయో, అత్యాచారాలు ఎన్ని ఉన్నాయో. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు. ఆల్రెడీ ఒక పోలీస్ ఆయననే వేధిస్తాను కదా, థర్డ్ డిగ్రీ ఎక్కిస్తాం, నీ కుటుంబ పరువును బయటికి గుంజుతాం. వశిష్ఠ అనే వంశీకృష్ణ అనేట ఆయన పంజాగుట్ట ఏసీపీ గారు డీసీపీ గారు తీసుకుపోయి హరీష్ రావు బినామీ నువ్వు, హరీష్ రావు తోటి నీకు 100 కోట్లు 1000 కోట్లు నీకు పెట్టుబడులు ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి, నువ్వు హరీష్ రావు పేరు చెప్పాలి ఫోన్ ట్యాపింగ్లో అని చెప్పి ఒక రాత్రి అంతా ఆయన చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాం, నీ కుటుంబ పరువు తీస్తాం, మీ అమ్మను లా అంటాం, మీ అయ్యను లా అంటాం అని ఒక రాత్రి అంతా హింస పెడితే నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన గోడంతా వెళ్ళగక్కాను. మంచి వారని ఉన్నదా పోలీసులకు? మంచి వారని పేరు ఉన్నదట. మంచి వారని మీరందరికి కూడా మంచి పేరే ఉన్నది. సంక్షేమ పథకాలు ఇస్తామన్న మీకు ఇవ్వకుండా ఉన్నందుకు మంచి పేరే ఉన్నది. మిమ్మల్ని కూడా ప్రజలు చాలా బాగా సత్కరిస్తున్నారు, మిమ్మల్ని బాగా ప్రశంసిస్తున్నారు వాళ్ళ మాటలతోటి, వాళ్ళకి వచ్చిన మాటలతోటి. పోలీసుల క్వార్టర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపండి. ఏం తక్కువైనా వీళ్ళకు అసలునికి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉన్నది కదా వాళ్ళకు. ఒక కానిస్టేబుల్కు 50,000 నుంచి 70,000 మధ్య వస్తాయి శాలరీ. వెళుతుంది కదా వాళ్ళకి కాస్తో కూస్తో. పేదోళ్ళకి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి క్వార్టర్స్లు కడతామంటారు. వాళ్ళకి క్వార్టర్స్లు కట్టుర్రి, మళ్ళీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మళ్ళీ క్వార్టర్స్లు కట్టుకోర్రి. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ తీసేసి అక్కడ కట్టిండ్రు మళ్ళీ బర్కత్పూర్ దగ్గర, అది కొత్తగా ఉన్నది, అది సరిపోదు, మళ్ళీ కట్టుకోరు. ఇట్లా గవర్నమెంట్ జాబర్లకు గవర్నమెంట్ నడిపేటోళ్ళకు కట్టుకుంటూ పోర్రి, పేదోళ్ళని ఇడిచిపెట్టుకుంటూ పోర్రి. హోంశాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణకు పెరుగుతున్న వలసలు, తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3 నగరాలకు తోడు 4వ నగరం ఫ్యూచర్ సిటీ సైతం సిద్ధమవుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి అన్నారు. హైదరాబాదు విస్తరిస్తూనే ఉన్నది. దేశంలోనే అతిపెద్ద మహానగరంగా హైదరాబాదు ఏర్పడబోతుంది. ఒక విధంగా ప్రపంచంలోనే పెద్ద నగరంగా ఏర్పడినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఇప్పుడు ఎటు నుండి ఎటు చూసినా కనీసం ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. లింగంపల్లి నుండి ఇక్కడ మన గట్కేసర్ వరకు ఒక 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది దాని విస్తరణ. ఇక అదే గట్కేసర్ నుండి మళ్ళీ శంషాబాద్కు పోయడానికి కూడా అటో 40-50 కిలోమీటర్లు వస్తుంది. ఇట్లా 4 దిక్కుల సిటీని విస్తరించుకుంటూ పోతున్నారు. కాబట్టి ఎటు చూసినా సిటీ విస్తరణ పెరుగుతూ పోతున్నది. భవిష్యత్తులో కరెక్ట్గా హైదరాబాద్ని వినియోగిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద సిటీగా కూడా వెలుగొందే అవకాశం ఉన్నది. కాకపోతే దానికి అద్భుతమైన లీడర్లు కావాలి, అద్భుతమైన విజనరీ ఉన్న లీడర్లు అయితే దీన్ని చేయగలుగుతారు.